భూభారతికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఇది. గతంలో కూడా చెప్పుకున్నా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భూభారతి. భూభారతి విన్నాం కానీ ఇంటిగ్రేటెడ్ భూభారతి ఏందన్నా అని చెప్పేసి ఆగం కావద్దు. ఇంటిగ్రేటెడ్ భూభారతిని ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక 5 మండలాల్లో మొదలు పెట్టబోతారు. ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఏందో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏం లేదు, ఇప్పుడు గతంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులల్లా మీకు తెలుసు, ఇప్పుడు రెవెన్యూ శాఖ సంబంధించి ఇది రెవెన్యూ శాఖ అనుకుందాం. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది అనుకున్నాం. అంటే ఈ ప్లాట్లు అవి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా వాళ్ళు. ఇదేమో వ్యవసాయ భూమి. సో ఇట్లా రకరకాలుగా ఈ సర్వే, ఇంకోటి సర్వే సంస్థ ఉంది, సర్వే విభాగం ఉంది. ఇప్పుడు ఈ 3 విభాగాలను ఒకే గొడుగు కింద తెస్తున్నట్టు అర్థమైందా? రెవెన్యూ, ఈ సబ్ రిజిస్ట్రారు అంటే రిజిస్ట్రేషన్ శాఖ, వీళ్ళు సర్వే శాఖ, మూడింటిని ఒకే గొడుగు కింద తెస్తున్నారు. ఎందుకు తెస్తున్నారు అంటే చూడు, మన గతంలో ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఎవరైనా రిజిస్ట్రేషన్ కు సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకపోతే ఇది అటవీ భూమియా, దేవాదాయ భూమియా, వక్ఫ్ భూమియా, ఇట్లాంటి భూముల వివరాలు కరెక్ట్ గా తెలియకపోయేది గతంలో. వీళ్ళు ఏదన్నా మార్చి మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చేసి ఇక్కడ తీసుకపోతే వీళ్ళు గుడ్డిగా అన్ని డాక్యుమెంట్లు వచ్చినాయా, రిజిస్ట్రేషన్ చేసినామా, కథం. డబుల్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్లు రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు గతంలో. ఎందుకంటే వీళ్ళకు ఈ రెవెన్యూకి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది, డేటాబేస్ అనేది వీళ్ళకి అందుబాటులో లేకపోవు. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇది దేనికి సంబంధించిన భూమి, ఈ భూమి సంగతి ఏంది, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది, దాని హిస్టరీ ఏంది అనేది వీళ్ళ దగ్గర డేటా ఉండకపోయేది. డైరెక్ట్ రిజిస్టర్ చేసేటోళ్ళు. మరి చేసిన తర్వాత అభ్యంతరం వస్తే క్యాన్సిల్ చేస్తారా అంటే వీళ్ళకి క్యాన్సిల్ చేసే అధికారం లేకుంటుండే ఎవరికి, సబ్ రిజిస్టర్. తర్వాత ఈ సర్వేకి సంబంధించిన వివరాలు కూడా వీళ్ళ దగ్గర ఉండకపోసక్క. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటే ఈ రెవెన్యూ భూములు, సబ్ రిజిస్టార్ సంబంధించిన, సర్వేకి సంబంధించిన వివరాలు అన్ని కలిపి ఒకే గొడుగు కిందకి తెస్తారు. అప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్ కిందకి పోగానే సర్వే నంబర్ 448 అని ఆయన ఎవరైనా తీసుకొని వేరనుకో, ఇలా కొడతాడు ఈయన సిస్టమ్ మీద కూర్చుని 448 టిక్ మనం కొట్టంగానే అది నేచర్ ఆఫ్ ల్యాండ్, దేవాదాయ శాఖ భూమి, వక్ఫ్ భూమి, దాన్ని ఏమంటారు, నాలా కన్వర్షన్ అయిందా లేదా, అది ఇంటి అంటే ఒక గ్రామ కంఠంలో ఉందా, లేకపోతే దానికి మున్సిపాలిటీలు ఉందా, ఏ పరిధిలో ఉంది, ఏ రెవెన్యూలు ఉంది, దాని కథకారకం ఏంది క్లియర్ గా వీళ్ళకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చూపెడతారు. చూడండి ఎంత ఈజీ అయిపోతుంది పని. సో అట్లా ఇంటిగ్రేటెడ్ భూభారతి డెవలప్ చేస్తారు. భూభారతి ఫస్ట్ పోర్టల్ రెడీ చేశారు కదా, దానికి మెరుగులు దిద్దుతూ ఇంటిగ్రేటెడ్ భూభారతి అని తీసుకొస్తారు అన్నట్టు. ఇదే దీని యొక్క. అండ్ దీంట్లో ఇప్పుడు ఇంకొకటి SMS అలర్ట్ కూడా. ఇక్కడ ఇంకొక కొత్త టెక్నాలజీ వాడుతారు భూభారతిలో. సో ఇది పూర్తి అంటే మార్పులు జరగాలంటే టైం పడుతుందండి. ఏదన్నా సమూల కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా పాతకపోయినటువంటి జాడ్యం పోవాలి, జర మార్పులు జరగాలంటే ఎంత టైం పడుతుంది. సో ఇది టైం టేకింగ్. కాంగ్రెస్ హయాంలో ఇది పూర్తవుతుందా, లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుందా, అవన్నీ తర్వాత విషయం. బట్ ఒక ముందడుగైతే పడ్డది. భూములకు సంబంధించిన సమస్యలు తీర్చడానికి ఒక రకమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అది ఏ ప్రభుత్వం ఉన్నా చెయ్యాలి ఇదంతా. అది ఇక్కడ ఇప్పుడు ఏంది మెసేజ్. ఇదివరకేమో ఒక రైతుకు సంబంధించిన భూమి ఎవడో రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే ఎవడో ఏదో చేస్తున్నప్పుడు తెలియకపోవు. ఇప్పుడు అట్లా కాదు. ఒక ఖాతా నంబర్, ఒక పాస్బుక్, ఒక ఖాతా నంబర్ వివరాలు ఒక రైతు పేరు మీద ఉంటే, ఆయన ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటే, ఇప్పుడు ఇదే 448 తీసుకుందాం. 448 సర్వే నంబర్ సంబంధించి రాజారావు రాజు ఈయన పేరు మీద భూమి ఉంది. ఇది తీసుకపోయి ఎవడు వేరే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని పోతే వాడు స్లాట్ బుక్ చేసిన కాడికి రిజిస్ట్రేషన్ అయిపోయేదాకా SMS అలర్ట్లు పోతూనే ఉంటాయి. ఒకవేళ ఈయననే చేసుకున్నా ఈయనకి పారదర్శకంగా ఉంటుందా, నా అప్లికేషన్ స్టే చేయడానికి వచ్చింది, నేను అమ్మిన భూమి బరాబరే, ఓకే స్లాట్ బుక్ అయింది, రిజిస్ట్రేషన్ అయింది, అయిపోయింది, మ్యూటేషన్ అయిపోయింది, పాస్బుక్ డెలివరీ అయింది. ఇట్లా ప్రతి రైతుకు ఆయన భూమి స్టేటస్, ఒక MRO కూడా, ఒక సబ్ రిజిస్టార్ కూడా రైతుకు సంబంధించిన వివరాలు రైతు కన్సర్న్ లేకుండా, రైతుకు తెలియకుండా పట్టాలు వివరాలు మార్పిడి చెయ్యలేడు. అది భూభారతిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్. సో ఇది మీకు ఓవరాల్గా అదే, దీంట్లో ఉన్న విషయం కూడా అదే. ఇక వచ్చే 2 తారీఖు నుంచి 5 మండలాల్లో అమలట. సర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఒకే గోడు కుది తీసుకుపోతారు. సో ఇక చూడొచ్చు మనం. తెలంగాణ భూ పరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతుంది. గత ప్రభుత్వ హయాంలో ధరలు తెచ్చి చిక్కుముడులు ఇప్పుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు అత్యంత పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి వంటి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను వచ్చే నెల 2వ తారీఖు నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా
అమలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంట్లో గురువారం రెవెన్యూ, సర్వే మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎన్ఐసి అధికారులతోటి మంత్రి సమీక్ష చేసిండు. దీంట్లో ఏంది, తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా భూ పరిపాలన సేవలను మరింత వేగంగా అందించడానికి రెవెన్యూ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తెస్తూ భూభారతి పోర్టల్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతి భూ లావాదేవీల వివరాలు కనిపించేలా పారదర్శకంగా పోర్టల్ ఉంటుంది. నేను ఇందాక చెప్పింది మీకు క్లియర్ గా మ్యాప్ వేసి చెప్పిన కదా, అట్లే ఉండబోతోంది. రెండవ దశలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారట. మొదటి దశలో 5 మండలాలు. సో ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కోజీల, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ల, సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచిల, యాదాద్రి భువనగిరి జిల్లాలోని అశ్వరావుపేట మండలాల్లో వచ్చే 2 తారీఖు నుంచి మొదలవుతుంది. దాని ఫలితాలను బట్టి మనకి ఇంకా కొంచెం వాళ్ళకు కూడా ఏమైనా ఇంకా మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకుంటారు. ఈ పైలట్ మండలాల్లో మెరిట్ డిమెరిట్లలో క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండో ఇదే నేను ఇందాక చెప్పింది మెరిట్లు డిమెరిట్లు అంటే ఎక్స్పెరిమెంట్ చేసిరు, ఇంక కొన్ని ఇక్కడ లోపాలు వస్తున్నాయి, ఇక్కడ సమస్య ఎదురవుతుంది అన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. మార్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అమలు చేస్తారు. రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ అనేది జత చేయబోతున్నారు. ఈసారి చెప్పారు కదా, వాళ్ళు గతంలోనే చెప్పారు. ఏంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి పోర్టల్ తీసుకొచ్చామని మంత్రి గుర్తు చేశారు. భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ను కూడా జతపరిచే నిబంధనలను 5 మండలాల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. మంచి క్లారిటీ ఉంటుంది మ్యాప్ కూడా. తద్వారా రాష్ట్రంలో భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ 5 మండలాల్లో ప్రతి సర్వే నంబర్కు ఆధార్ మాదిరిగానే భూధార్ నంబర్ను ఇస్తామని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్సలైన 5 గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్ నంబర్లు కేటాయించారు ఆల్రెడీ. ఇక్కడ SMS ద్వారా ఇన్ఫర్మేషన్ అనే విషయం కూడా చూడవచ్చు మనం. అన్ని రకాల సేవలు లభించేలా 3 విభాగాలను అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్ అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నారు. రిజిస్ట్రేషన్, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి నేను ఇందాక చెప్పింది ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ప్రతి స్టేజ్లో దాని వివరాలు తెలియజేస్తూ SMS ద్వారా ఖాతాదారుడికి సమాచారం పోతుంది. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శులు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఒక్క క్లిక్ తో భూముల పూర్తి వివరాలు ఇందాక చెప్పిందే మళ్ళీ ఇక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక్క క్లిక్ తోటి భూముల పూర్తి సమాచారం మీకు నమ్మకం కలగాలని చదువుతున్నాను. ఇక నేను చెప్పింది మళ్ళీ మీరు నమ్మాలిగా. ఇట్లా ఒక క్లిక్ తోటి రైతులకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా చాలా సులువుగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రూపొందించామని మంత్రి తెలిపారు. ఆధార్ నెంబర్ తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా, అర్థమైందా, మీ ఆధార్కి లింక్ అవుతుందా మొబైల్ నెంబర్, ఆ నెంబర్కి పోతుంది. ఇక మీ ఆధార్ కార్డు భూములు రిజిస్ట్రేషన్ పెడతారు కదా, ఇక మీ భూములకు సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, ఏ లావాదేవీలు జరిగినా, భూములు మీ తెలకుండా అమ్ముదామన్నా కొందామన్నా, ఎంఆర్ఓలు మీ భూముల విషయంలో ఏమన్నా గెలికినా కూడా మీకు గెలిచిపోతానండి. అదే విధంగా పోర్టల్లో ప్రధానంగా సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్ సేవలు, అప్పీల్ సేవలు, రిజిస్ట్రేషన్ సేవలతో పాటు సిటిజన్ డాష్ బోర్డ్ సేవలకు సంబంధించి మైలాండ్ పోర్ట్ఫోలియో, నాలా ఆర్డర్స్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఫీడ్బ్యాక్ సంబంధించిన అధికారుల వివరాలు, ROR, భూదార్ నెంబరు, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్, EC, మార్కెట్ విలువలు, విలేజ్ మ్యాప్ కానీ, ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్ కానీ, ROR కానీ, గ్రామ నక్షలు కానీ, పాస్బుక్ కరెక్షన్ వంటి పూర్తి సమాచారం ఒక్కడే దగ్గర దొరుకుతుంది. అబ్బా, చదివి నాకే దమ్ముకొస్తుంది. ఇవన్నీ ఒక దాంట్లో వస్తాయి అన్నట్టు, అర్థమైందా? సో ఇది ఇంటిగ్రేటెడ్ భూభారతి యొక్క కాన్సెప్ట్. ఇది జనరల్ భూభారతి కాదు. అన్ని సర్వే విభాగం కానీ, రెవెన్యూ విభాగం కానీ, రిజిస్ట్రేషన్ విభాగాలు కానీ అన్ని ఒక్క దగ్గరికి వస్తాయి. ప్రతి శాఖ వాళ్ళు ఇంకా మిగతా శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఇది ఒక్క క్లిక్ తోటి తెలుసుకోవచ్చు. అండ్ రైతులు కూడా వాళ్ళకి సంబంధించిన భూములకు సంబంధించిన లావాదేవీలు వాళ్ళ తెలియకుండా కావు.